పొంగనూరు నియోజకవర్గ ప్రజలు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే సమయం వచ్చిందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నందు జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, యువతకి ఉపాధి హామీ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తనపై తమ పార్టీ శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు బీసీవై పార్టీకి మద్దతుగా నిలబడాలని, యువతకు, రైతులకు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అలాగే పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం భారత యువజన చైతన్య పార్టీకి ఓట్లు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. కల్పిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల నుండి పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల పైన, దోపిడీ పైన, రౌడీయిజం పైన నేను చేస్తున్న పోరాటము గత 5 సంవత్సరాల నుండి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, ఏ విధంగా వేధించారో మీకు తెలుసు, ఎన్ని రకాలుగా తప్పుడు కేసులు పెట్టారో మీకు తెలుసు, నన్ను ఎన్ని రకాలుగా, అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో, ఏ విధంగా దోపిడీ జరిగిందో పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చివరికి ఎన్నికల సమయం వచ్చేప్పటికీ నేను ప్రజల్లోకి వస్తే ఇళ్లకు డిపాజిట్లు కూడా రావని తెలిసి ఏదో విధంగా నన్ను అడ్డుకోవాలని, నా మీద ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, నా వాళ్ళను అరెస్టు చేయించారు. ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసిన ఏ రోజు నేను వెనకడుగు వేయలేదు. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నాతో ఉన్నారు, ఆ భగవంతుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను. ఇలాంటి బెదిరింపుల వల్ల, తప్పుడు కేసుల వల్ల, రౌడీయిజం వల్ల, ఇలాంటి అరాచకాల వల్ల నన్ను భయపెట్టించాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది మీ మూర్ఖత్వం తప్ప ఇలాంటి వాటికి ఏ రోజు నేను కాదు కదా నా పంచి మీద హంచుకున్న ఈ సందర్భంగా ఈ అరాచక శక్తులకు అందరికీ తెలియజేస్తూ పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నాను. ఈ రోజు ఓటు వేసే ముందు ఆలోచించండి. మనం వేసే ఓటు మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, రైతులకు అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ విద్యా అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, కాలేజీలు రావాలి, అభివృద్ధి చెందాలి, మార్పు రావాలి. ఇవన్నీ కావాలంటే ఈ ఒక్క ఓటు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఓట్లు వేయించి నియోజకవర్గ మార్పుకు, అభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన గుర్తు చెరుకు రైతు గుర్తు. ఆ బ్యాలెట్ లో 6వ నంబర్ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి ఇక్కడ మార్పుకి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.